నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. అల్లు అర్జున్ తాజా సినిమా పుష్ప 2 కి సంబంధించి ఎన్నడూ లేని విధంగా తనపై ట్రోలింగ్, ఎన్నో వివాదాలు పెద్ద వార్తగా మారి అనేక విమర్శలు, నిందలు, అసభ్యకరమైన వ్యాఖ్యలు రూపుదాల్చిన నేపథ్యంలో వీటన్నిటినీ దాటుకుంటూ పుష్ప 2 సినిమా 1000 కోట్లను క్రాస్ చేస్తూ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఒక విధంగా చెప్పాలంటే అల్లు అర్జున్ కి నరకం చూపించాలనుకున్నారు. నిజానికి ఎప్పుడు లేని విధంగా అల్లు అర్జున్ ని ఈ స్థాయిలో తన వ్యక్తిత్వంపై విమర్శలు జరగలేదని ఆయన ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రకంగా "నువ్వు బిచ్చగాడివిరా" వంటి వాక్యాలు మొదలుకొని "మా అది తాగు" వంటి దారుణమైనటువంటి కామెంట్స్ కూడా వినిపించాయి. ఇది నిజానికి అల్లు అర్జున్ తన మీదన జరిగినంత ట్రోలింగ్, ఇంత దారుణమైనటువంటి ఎన్నడూ ఎదుర్కోలేని వ్యక్తిగత స్థాయి విమర్శలు గతంలో ఎప్పుడు జరిగి ఉండదనే చెప్పవచ్చు. పుష్ప 2 సినిమాపై తెగేసిన ప్రచారం, అనవసర ట్రోలింగ్ నడుమ 1000 కోట్ల రూపాయలు కాదు కదా, కనీసం 100 కోట్లు కూడా రాదు, సినిమా పని అయిపోయింది, ఇక ఫ్లాప్ అన్నటువంటి ప్రచారం చేస్తే కొంతమేర ఆదాయంలో తగ్గిన తాజా లెక్కల ప్రకారం ఆశించిన దాంట్లో టోటల్ గా ఆంధ్ర, తెలంగాణలోనే 200 నుంచి 250 కోట్ల రూపాయలు క్రాస్ చేసింది. అటు కర్ణాటక, ఇటు కేరళలో ఆశించిన ఫలితం రాకపోయినా నిన్న మొన్నటి వరకు 829 కోట్లు దాటి 1000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశాయనేది తాజా లెక్క. కానీ ఓవరాల్ గా పుష్ప 2 సినిమా నార్త్ ఇండియాని షేక్ చేస్తుందనే చెప్పవచ్చు. అయితే అల్లు అర్జున్ విషయంలో ఎవరి టాలెంట్ వాళ్లకు ఉంటది. అదే సందర్భంలో గౌరవం కోరుకోవడంలో తప్పులేదు, విధేయత కోరుకోవడంలో తప్పులేదు. కానీ బానిసత్వం కోరుకోవడం అన్నటువంటిదే ఇక్కడ సమస్య. కానీ అల్లు అర్జున్ మాత్రం ఓర్పుతో, బాధ్యతగానే ఉన్నాడు. ఓ సినిమా సాధించిన లెక్కల కన్నా వచ్చిన ట్రోలింగ్ లోనే భారీ నష్టం కనిపిస్తుండటం మాత్రం హాస్యాస్పదం. గెలవడమా, ఓడిపోవడమా అనేది బాక్స్ ఆఫీస్ మీదే ఆధారపడి ఉండగా సోషల్ మీద కోర్టు మాత్రం ఫ్లాప్ తీర్పు గట్టిగా ఇచ్చినప్పటికీ లెక్కలు మాత్రం నిజాన్ని చెప్పినవి అనడానికి నిలువెత్తు సాక్ష్యం పుష్ప 2 సినిమా.